వనక్కం ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన ఇంటి పెరట్లో కానీ మన గార్డెన్లో కానీ లేదా మన ఇంట్లో కుండీలలో పెంచుకునే కూరగాయల మొక్కల గురించి తెలుసుకుందాం. మనకు బీర చెట్లు కానీ బీరపాదులు కానీ కాకర చెట్లు కాకరపాదులు అలాంటివి మనము కుండీలలో పెట్టుకున్నప్పుడు మనకు ఎక్కువ కాయలు రావాలి, ఎక్కువ గ్రోత్ రావాలి అంటే మనం కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మన వెజిటేబుల్స్ కటింగ్ చేసినప్పుడు ఉల్లిపాయ పొట్టు కానీ కూరగాయల వెజిటేబుల్స్ వేస్టేజ్ మొత్తం కుండీలలో మట్టిలో కలిపేసి కుండీలో పెట్టి మనం ఈ బీరపాదులు కానీ కాకరపాదులు కానీ పెట్టుకుంటే ఎక్కువ మనకు కాయలు వస్తాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకు బీరకాయలు చిన్న చిన్న పిందెలు చాలా వస్తాయి, కానీ అవి కాయలు పెద్దగా అవ్వకుండానే రాలిపోతుంటాయి. దీనికి సైన్స్ పరంగా రీజన్ ఉంది ఫ్రెండ్స్. మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే మా చెట్లకు దిష్టి తగిలింది అందుకని కాయలన్నీ రాలిపోతున్నాయి అనుకుంటారు కదా ఫ్రెండ్స్. అదేమీ నిజం కాదు. దానికి రీజన్ ఏంటో మీకు తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడు ఆ కాయలు ఎందుకు రాలిపోకుండా ఉంటాయనే విషయం మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? వాచ్ ఇన్ వీడియో. చూడండి ఫ్రెండ్స్, మేల్ ఫ్లవర్ తీసుకొని ఫీమేల్ ఫ్లవర్ని పాలినేషన్ చేస్తే ఇలా కాయలు ఎక్కువగా వస్తాయి.
వీడియో చూసారా ఫ్రెండ్స్? మనము బీరకాయ మేల్ ఫ్లవర్ తీసుకొని ఫీమేల్ ఫ్లవర్కి పాలినేషన్ చేస్తే ఒక్క పిందె కూడా రాలిపోకుండా మంచి కాయలు వస్తాయి. మనకు ఒక్క కాయ కూడా వేస్ట్ అవ్వదు, అన్ని కాయలు వస్తాయి అన్నమాట. ఈ ట్రిక్ పాటిస్తే మీరు ఇంట్లో కుండీలలో పెంచుకున్నా సరే మంచి బీరకాయలు వస్తాయి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మీ ముందాలంటే మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.